బెల్లంతో చిక్కీలు చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే బెల్లంతో చేయడం కొంచెం కష్టమైన పని, కానీ ఎవరైనా ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు చెప్పబోయే ప్రొసీజర్లో మీరు చేసినట్లయితే క్రిస్పీగా ఉండి కరకరలాడుతూ నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి. అయితే నేను ఇక్కడ బాదం పప్పు వాల్నట్స్తో చేస్తున్నాను. ఇదే ప్రాసెస్తో మీరు పల్లీలతో కూడా చేయొచ్చు. బాదం పప్పు వాల్నట్స్ లో ఫ్లేమ్లో 10 నిమిషాలు వేయించుకుని పక్కన పెట్టేసుకుని చల్లారాక చిన్న ముక్కలుగా చేసి కట్ చేసుకోవాలి. కేజీ బాదం పప్పుకి 800 గ్రాముల బెల్లాన్ని మెజర్ చేసుకుని ముక్కలుగా ఏదా తురుముకునైనా పక్కన పెట్టేసుకుని వేరొక కడాయిలో 1/2 గ్లాసు నీళ్లు వేసుకుని ఇప్పుడు బెల్లం పాకం చేసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ యాలకల పొడి కూడా వేసుకోవాలి. పాకం రెడీ అయ్యే ముందు ఒక బటర్ పేపర్కి కానీ ప్లేట్కి కానీ నెయ్యి రాసుకోవాలి. అలాగే ఒక గ్లాసుకి కూడా నెయ్యి రాసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పాకాన్ని మనం ఇలా చూసినట్లయితే ఒక బౌల్లో వాటర్ వేసుకుని చిన్న ముద్ద వేసి చూసినట్లయితే పాకం ముద్ద సాగుతూ ఉన్నట్లయితే అది ఉండపాకం. ఈ పల్లీలు చిక్కీ కానీ బాదం చిక్కీ కానీ పనికిరాదు. ఇంకొంచెం తిప్పుతున్నట్లయితే మళ్ళీ ఇంకొకసారి గ్లాస్లో వేస్తే టక్కుమని సౌండ్ రావాలి. సౌండ్ వచ్చినా కూడా ఒకసారి బ్రేక్ చేసినట్లయితే సాగుతూ ఉంటుంది. అలా ఉన్నా కూడా పాకం కరెక్ట్గా లేదని అర్థం. మూడోసారి మళ్ళీ ఇంకొకసారి తిప్పుతూ ఉండి నీళ్ళల్లో వేసి చూసినట్లయితే పాకం టక్కుమని సౌండ్ వచ్చి అలాగే ముక్క విరుగుతుంది. ఎప్పుడైతే ముక్క విరుగుతుందో పాకం పర్ఫెక్ట్ 100% కుదిరిందని అర్థం. అలాగే ఇప్పుడు వేయించి పెట్టుకున్న బాదం పప్పు వేసుకుని 2 స్పూన్లు నెయ్యి వేసుకుని మొత్తం కలుపుకోవాలి. ఇలా బటర్ పేపర్ మనం ముందుగా సిద్ధం చేసుకున్నాం కాబట్టి గ్లాస్ సహాయంతో ఈక్వల్గా మనం షేప్ చేసుకుని నైఫ్తో కట్ చేసుకోవాలి. నైఫ్కి నెయ్యి రాసి వేడిగా ఉన్నప్పుడే కట్ చేసేసుకుంటే చల్లారాక మనకి ముక్కలు ఈజీగా వచ్చేస్తాయి. ఈ విధంగా పల్లీలతో కానీ జీడిపప్పులతో కానీ బాదం పప్పుతో ఇలా చిక్కీలు చేసుకుని తిన్నారంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.